వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. ధనుసు రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందామా? సో ధనుసు రాశి మనం అక్టోబర్ మంత్ చూసుకుంటే ఈళ్ళు నక్క తొక్కటం అంటారు కదా! అది ఈళ్ళు తొక్కొచ్చారు ఈ మంత్‌లో అనుకోవాలి. పట్టిందల్లా బంగారమేనా ఇగ? బంగారం కంటే ఇంకా ప్రెషస్ ఏమన్నా ఉంటే అదంతా ఈళ్ళకే వస్తుందనుకోవాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎందుకంటే ధనుస్సు రాశి వాళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నా హ్మ్. గురువు యొక్క డైరెక్షన్ ఈళ్ళ మీద పడడం ఉండటంతోటి, గురువు దృష్టి ఉండటంతోటి చాలామంది ఎక్స్‌పీరియన్స్ అవ్వల. హ్మ్. అర్ధాష్టమ శని అంటే ఎలా ఉంటదనేది ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు. అదొక సంతోషకరమైనది. హ్మ్. అయితే ఈ మాసంలో అక్టోబర్ మంత్‌లో ఇది శుభకరమైన మాసం. మనకి నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. విజయదశమి ఉంటుంది. తర్వాత ఆయుధ పూజ, అక్కడి నుంచి మన దీపావళి, ధనత్రయోదశి, లక్ష్మీ పూజలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. బేసికల్‌గా విజయం కావాలి. విజయం వచ్చిన తర్వాత ధనం కావాలి, ఐశ్వర్యం కావాలి. ఎక్కువగా ఈ టైంలో లక్ష్మీదేవికి సంబంధించిన కార్లు కొనటం గానివ్వండి, ఇల్లు కొనటం గానివ్వండి, మనకున్న వాటిని చక్కగా డిస్ట్రిబ్యూట్ చేయటం ఇవన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. హ్మ్. అయితే మనకి దీపావళి నార్త్‌లో 5 డేస్ చేస్తారు. హ్మ్. కుబేర పూజ చేసుకుంటారు, లక్ష్మీదేవి పూజ చేసుకుంటారు, అన్ని ధనానికి పూజిస్తూ ఉంటారు, యముడికి పూజ చేస్తూ ఉంటారు. ఏదున్నా కానండి మనకి కుబేరుడికి వ్రతం చేస్తూ ఉంటారు. చాలా బాగా చేస్తుంటారు. బట్ మనం బేసికల్‌గా వచ్చేటప్పుడు నరక త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి ఈ 2 జరుపుకుంటూ ఉంటాం అనమాట. బేసికల్‌గా ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, లక్ష్మీ పూజ బట్ చేసుకుంటాం. ధనత్రయోదశి కూడా ఎక్కువ చేసుకోరండి. మనకి చేసుకుని నరక చతుర్దశి చేసుకుంటారు. దీపావళి ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే మన మీనింగ్ ఇక్కడ డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ ఇదే ఫెస్టివల్‌ని నార్త్‌లోను లేదంటే కొన్ని ప్రాంతాలలో చాలా డిఫరెంట్‌గా వెరైటీగా చేస్తూ ఉంటారు. సోల్ పర్పస్ ఏంటంటే ఎక్స్‌క్లూజివ్‌గా మనీ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. హ్మ్. మనకి లక్ష్మీ పూజ సాయంత్రం పూట చేసుకుంటూ ఉంటారు. తర్వాత ముహూర్తం ట్రేడింగ్ అని నార్త్‌లో సెన్సెక్స్ వీళ్ళంతా చేస్తూ ఉంటారు. తర్వాత ఇన్వోక్ అంటే లక్ష్మీదేవిని ఇన్వోక్ చేసుకోవడానికి మేజర్ పర్పస్ అందులోని అమ్మవారు పుట్టిన అమావాస్య రోజు కాబట్టి ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ లక్ష్మీదేవి సరౌండింగ్ అంతా ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. హ్మ్. సో మనకి చతుర్మాసంలో కూడాను ముఖ్య ఉద్దేశం దీపావళి లేదంటే ధనత్రయోదశి ఇవి సెలబ్రేట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇన్ని పండగలు చేసిన తర్వాత లాస్ట్‌లో మనకి శ్రేయం, ఐశ్వర్యం, భోగం ఉండాలి కాబట్టి, లక్ష్మీదేవి కృప ఉండాలి కాబట్టి దీపావళి సెలబ్రేట్ చేసేసుకుంటూ ఉంటాం. అయితే ఇట్లాంటి మంచి మాసంలో ఈ మాసం వీళ్ళకి అదృష్టాన్ని అయితే ఖచ్చితంగా తేబోతూ ఉంటుందండి. సూపర్. ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. లాస్ట్ 2 మంత్స్ వర్సెస్ ఈ మంత్ ఎలా ఉంటుంది? లేదా లాస్ట్ 3 మంత్స్ వర్సెస్ ఈ మంత్ ఎలా ఉండబోతుందనేది ఖచ్చితంగా 1, 2 హ్యాపీ న్యూస్‌లు వింటారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. లైఫ్ చాలా ఎంజాయబుల్‌గా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అది ఎక్కడన్నా తేడా పడితే ఖచ్చితంగా కామెంట్‌లో పెట్టండి. మనం చూద్దాం ఎందుకనేది ఏంటనేది. యెస్. ఇంకా ఈలైతే నాకు కాల్ చేయండి చూద్దాం. హ్మ్. డైరెక్ట్‌గా. హ్మ్. సో ఈ రాశి వాళ్ళకి మనకి మూల 1, 2, 3 నక్షత్రాలు, పూర్వాషాఢ 1, 2, 3 నక్షత్రాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. హ్మ్. పేరు బలం ఏ, యో, బా, భీ, బు, దా, భా, దా, భే లెటర్స్ అంతా మనకి ధనుసు రాశిలో ఉంటారు. హ్మ్. ఇందులో 11వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయండి. 10వ స్థానంలో ఒక గ్రహం ఉంది. హ్మ్. 10వ స్థానంలో శుక్రుడు ఉన్నారండి. బట్ 11వ స్థానంలో మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే 11థ్ హౌస్‌లో రాశి నుంచి 11థ్ హౌస్‌లో క్లాక్ వైస్ డైరెక్షన్‌లో కౌంట్ చేసుకుంటే దాన్ని లాభస్థానం అంటారు. ఎన్ని గ్రహాలు అక్కడ ఉంటే అంత లాభం వీళ్ళకి మల్టిప్లై అవుతూ ఉంటుంది. అందులో హ్మ్. క్రూర గ్రహాలు ఉంటే ఇంకా ఎక్కువగా ప్రాఫిట్ ఏమవుతుంది లాభప్రదంగా ఉంటుంది. ఇందులో సూర్యుడు వచ్చేటప్పుడు క్రూర గ్రహం 11వ స్థానంలో ఉన్నారు. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి అదే గ్రహంలో ఉన్నాడు. బుధుడు కూడాను 11థ్ హౌస్‌లో ఉన్నారు. ఇలా 3 యొక్క గ్రహాలు ముఖ్యమైన గ్రహాలు చాలా స్ట్రాంగ్ ప్లానెట్స్ అందులో ఉండటంతో లాభం కూడా వీళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని మనం హ్మ్. చెప్పుకోవచ్చు. ఎనివే వీళ్ళకి మనకి గోచారంలో గురువు కూడా వీళ్ళని చక్కగా కాపాడుతూ ఉన్నాడు కాబట్టి ఈళ్ళ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఎక్కువగా పడకపోయినా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్, మల్టీ సోర్సెస్ ఆఫ్ అపార్చునిటీస్, మల్టీ లెవెల్ ఆఫ్ బెనిఫిట్స్ వీళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి. సో, ఈ గుడ్ టైమ్ ఎప్పటి వరకు ఉండొచ్చు వీళ్ళకి? సో వీళ్ళకి 45 డేస్ ఖచ్చితంగా ఉంటుందండి. ఓహ్! మనకి ఇది అక్టోబర్ 17థ్ మారుతూ ఉన్నారు. హ్మ్. అక్కడ నుంచి ఇప్పుడు ఆల్రెడీ 10థ్ హౌస్‌లోని ధనుసు రాశి వరకు లాస్ట్ టైమ్ మంత్ కూడా బాగుందని చెప్పాను. హ్మ్. సో అది కంటిన్యూ వీళ్ళకి దాదాపు మనకి డిసెంబర్ వరకు బావుంటుంది వీళ్ళకి. డిసెంబర్ వరకు ఖచ్చితంగా ఉంటుంది మనకి. మంచి టైంలో సో, వీళ్ళున్నారు ఈ మనకి. ఇయర్ అంతా హ్యాపీనెస్‌తోనే ఎండ్ అవుతది వాళ్ళకి ఆల్‌మోస్ట్. యాహ్! ఇయర్ ఎండ్ ఇయర్ మీరనుకుంటే ఎండ్. అంటే వీళ్ళకి బూస్టింగ్ ఏమంటారు క్లోజింగ్ సూపర్ ఉంటుందన్నమాట. హ్మ్. ఒక లాస్ట్ బాల్ 6తో వీళ్ళకి ముగింపు వస్తుందని మనం చెప్పుకోవచ్చు మీరు చెప్పినట్లుగా. ఓకే. సో ఈ టైంలో మనం చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి విత్త లాభం, భూలాభం, పుష్టిం అని చెప్తూ ఉంటారు. గొడవలే గనక ఇప్పటిదాకా వీళ్ళకి ఎక్కడైనా ఉంటే ఆ గొడవలు సమిసిపోయి ఒక హార్మోని ఎన్విరాన్మెంట్ చుట్టూ ఉంటుంది ఫస్ట్. ఓహ్! అంతేకాకుండా భూలాభము, విత్త లాభం, ధనలాభం కూడా విపరీతంగా ఉంటుంది. హ్మ్. మనకి సూర్యుడు 11వ స్థానంలో ఉంటే మనకేం చెప్తారంటే
మహర్షులు అర్ధాచ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభే ఏకాదశో రవు అని చెప్తారు. అంటే ఈ టైంలో ధనం బాగా సంపాదించుకుంటారు. పండగలు, ఫెస్టివల్స్, కులాచార అంటే వాళ్ళకి యాన్సిస్టర్స్ నుంచి వచ్చిన పద్ధతులను చక్కగా ఫాలో అవుతూ ఉంటారు. గృహంలో నిత్యం ఉత్సవం ఉంటుందంటే ఎప్పుడు ఏదో ఒక సెలబ్రేషన్ నడుస్తూ ఉంటుంది వీళ్ళకి. తర్వాత మాధుర్య భుక్తి, టయానికి మంచి ఫుడ్ తింటూ చక్కగా లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళకి కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అయితే మార్స్ అగైన్ మళ్ళీ 11వ స్థానంలో ఉండటంతో మనకేం చెప్తారంటే మహర్షులు ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రలాభకృతం అని చెప్తారు. వీటితో పాటు యత్న కార్యానుకూలత్వం, ఏదైనా గనక పని గనక స్టార్ట్ చేస్తే రిజల్ట్ ఫేవరబుల్ గా ఉంటుంది. అది జాబ్ కానివ్వండి లేదంటే వేసా కానివ్వండి, ఎనీథింగ్ ఈ టైంలో అప్లై చేస్తే వీళ్ళకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి గెయిన్ మనీ ఫ్రమ్ ది డిఫరెంట్ సోర్సెస్, సక్సెస్ కూడా వీళ్ళకి ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. తర్వాత బంగారు వస్తువులు కొనాలన్నా, భూమికి ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నా, అన్నదమ్ముల మధ్య ఏమైనా గొడవలు ఉన్నా, ఇలాంటి పెద్దలతో ఏమైనా విభేదాలు ఉన్నా ఈ టైంలో అంతా పోయేసి చక్కగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ వీళ్ళ చుట్టూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా శుక్రుడు 10వ ఇంట్లో ఉండటం తోటి దృష్టి 4వ స్థానంలో చూడటంతో మిక్స్డ్ గా ఉంటుందని చెప్తారు. 10వ ఇంట్లో శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే అండి, స్త్రీల ద్వారా సౌఖ్యం లేకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ఏమవుతారంటేనండి మిశ్రమంగా ఫలితం ఉంటుంది. ఏదైనా కనుక ట్రాన్సాక్షన్స్ కనుక చేసుకుంటే అందులో అవి అంత సక్సెస్ఫుల్ అవ్వవు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ టైంలో కొత్తగా వెహికల్స్ కొంటాం, జ్యువెలరీ కొంటాం, తర్వాత కొత్తగా ఎవరైనా గనక స్త్రీలు ఇలాంటి వాళ్ళు పరిచయం అయినా, లేదంటే లేడీస్ అయితే జెంట్స్ వాళ్ళు పరిచయం అయినా, వాళ్ళ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా క్యాలిక్యులేటెడ్ గా ఉండండి. ఈ ఒక్క విషయంలో కేర్ తీసుకుంటే మిగతా అంతా చాలా బాగుంది, బెస్ట్ టైం అని మనం అనుకోవచ్చు. అంత ఈజీగా నమ్మొద్దు అంటున్నారు. కొత్తగా వచ్చిన ఏంజల్స్ ఎప్పుడు కొంచెం పాత ఎనిమిస్, ఓల్డ్ వైఫ్, ఓల్డ్ హస్బెండ్ అండ్ ఎగ్జిస్టింగ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ బెటర్ దెన్ ది lucrative people, new entries are again new entries. ఓల్డ్ అయ్యే వరకు మనకు తెలియదు. ఓల్డ్ అయితే అప్పుడు కూడా అందులో ఉన్న సెగల పొగలు అన్ని బయటకు వస్తాయి. సో నక్షత్రాల ప్రకారం ధనుసు రాశి వారికి ఎలా ఉందండి? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఇందులో ఉంటారండి. మూల నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ పాజిటివ్ సైడ్ లో ఏది చేసినా లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, షాపింగ్ చేసుకుంటారు, పరవాసం, ఫారిన్ రిలేటెడ్ అంతా అంటే, లేదంటే ఈ టైంలో వీళ్ళు మోస్ట్లీ అవుట్డోర్ కి ఏమంటారు వెకేషన్కి వెళ్ళిపోయి అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసే అవసరం ఎక్కువ ఉంటుంది. ఇది అంటే ఒక బెస్ట్ టైం, ఒక ఎంజాయబుల్ గా చెప్పుకోవచ్చు. ఒక విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి. మూలా నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రికాషనరీగా ముందుగానే వర్షంలో తడకుండా ఉండటం. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే వీళ్ళకి సూర్యుడి ద్వారా ఓవర్ హీట్ అయ్యి బాడీ, ఓవర్ గ్యాస్ట్రైటిస్ రావటం, చెస్ట్ కు రిలేటెడ్ పట్టుకుని ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు మేజర్ తాపాన్ని కలిగిస్తారు అని చెప్తుంటారు అన్నమాట. లేదంటే గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాషాఢ అగైన్ పూర్వాషాఢ క్షేమము, సౌఖ్యము, వస్త్రలాభము, పరవాసము. ఓకే, పూర్వాషాఢ నక్షత్రాలకి దేహ పీడనం అగైన్ వీళ్ళ శరీరం వీళ్ళకి బాధించే పరిస్థితిలో ఉంటుంది. అవి కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లు ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రాలకి క్షేమము, పరవాసము, వస్త్రలాభం, అగైన్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. బట్ ఏ ప్రకారం మనం చూసుకున్నా కానీ వీళ్ళకి లక్ ఏమంటే లత్తలు కూడా ఏమీ లేవు, అంటే హిడెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని, అవి కూడా ఏమీ లేవు. అంతా చాలా బాగుంది. ఒక బెస్ట్ ఈ అక్టోబర్ మంత్ లో ఉన్న బెస్ట్ రాసు ఇది, ఒక బెస్ట్ రాసు. చక్కగా ఎంజాయ్ చేయాలి, వీళ్ళు 10 అంతల జీవితంలో ఎదగాలి, గొప్ప గొప్ప పొజిషన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి మనం కోరుకున్నాం. మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ మనం సూచిస్తే గనుక మీరు అన్నట్టు ఆ పొజిషన్ కి వెళ్ళగలరు? అంటే రెమెడీలు బుక్ లో ఎతికితే ఏది కనపట్లేదు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. సూర్యుడు 11th హౌస్ లో ఉన్నారు కాబట్టి ఈ టైంలో ఇంకా ఎక్కువగా ఎన్కాష్మెంట్ చేసుకోవటానికి నేను ఏం చెప్తానంటే, ఈ కలియుగంలో ధనం మూలం మీద జగత్ అండి. ఓకే, మన కలియుగంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కూడా లక్ష్మీదేవి లేకపోతే ఏం జరిగింది అనేది మనకు తెలుసు. వీళ్ళకి లక్కీగా అనుకూలంగా అన్నీ ఉన్నాయి కాబట్టి శుక్రుడు గ్రహం కొంత అనుకూలంగా ప్రతికూలంగా ఉంది కాబట్టి ఈ టైంలో ధనం విపరీతంగా రావడానికి ఎక్కువ ఈ రాశి వాళ్ళు ఫోకస్ చేస్తే ఇంకా ధనం ఎక్కువ వస్తుంది. కుబేరు పాశుపత అభిషేకం చక్కగా చేయించుకోవచ్చు, మహాలక్ష్మి విశేష హోమం చేయించుకోవచ్చు. మా ఇంకా పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయండి, ఇంకా బాగా ధనం రావాలి అని ఎవరిన గనక అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం గనక చేసుకుంటే వీళ్ళకి 10 అంతల లాభం వచ్చేసి బిజినెస్ కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, పొజిషన్ కానివ్వండి, ఎక్కడున్నా కానీ బెస్ట్ టైంలో తీసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది.
ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఈ మంత్లో అయితే, బట్ ఇంకా ఏమన్నా కనుక ఇండివిజువల్గా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటే మనకు కనెక్ట్ అయితే ఇండివిజువల్ పర్సనల్ చార్ట్ చూసి అందులో మనకు గైడెన్స్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అన్నా సొల్యూషన్స్ అయితే ఉన్నాయండి. ఓకే, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అది భార్యాభర్తల ప్రాబ్లం కావచ్చు, లేదంటే జాబ్ ప్రాబ్లం కావచ్చు, ఇవి అసలు ప్రాబ్లమ్సే కాదండి. మన యాన్సిస్టర్స్కి ఇవి ప్రాబ్లం కాదండి. ఇప్పుడు ఈ కొత్తగా పాపప్ అయిన ప్రాబ్లం చిన్న చిన్న విషయాలు కూడా సో మచ్ ఆలోచించుకోవటం, ఆ పేషెన్స్ లేకుండా ఉండటం, దాంతో ఈజీగా బ్రేకప్స్, ఈజీగా జాబ్ మారటం. బట్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ కదండి. సో మన మహర్షులు ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చారు. వేద భూమి, ఓకే, ఎన్నో వేద మంత్రాలు, ఒక యజుర్వేదంలో 10,000 మంత్రాలు ఉన్నాయంటండి. 365 పాశుపతాలు ఉన్నాయండి. సో మనం ఏంటంటే జస్ట్ తెలవక ఇగ్నోరెన్స్ అవతల ఉన్నామండి. ఒక డోర్, ఒక కర్టన్ పైకెత్తితే మన చుట్టూ ఏముంటాయంటే ట్రెషర్స్, ధనాలు, ధాన్యాలు, అదృష్టాలు, సౌభాగ్యము, కార్లు, బంగళాలు, ఇల్లులు ఇలాంటివి వచ్చేసి ఉన్నాయండి మన దగ్గర. బట్ అది మనకు కనెక్ట్ అవ్వాలి. అలానే మనిషి ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు సాధించుకోవటానికి కోసం ఇవన్నీ పెట్టారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ధనం సంపాదించుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలని మహర్షులు ఈ శాస్త్రాలు ఇవన్నీ ఇచ్చారు. బట్ అన్ఫార్చునేట్ థింగ్ మనకు అది స్కూల్లో చెప్పకపోవడం నెగ్లెక్ట్ అయ్యింది. ఎవరైనా జ్ఞానం ఉంటే ఈ వీడియో మీరు చూడండి, 10 మందికి షేర్ చేయండి. మీకు ప్రాబ్లం ఉందని మీరు ఫస్ట్ తెలుసుకోండి, దానికి రీజన్ తెలుసుకోండి, పరిహారం పక్కనే ఉంది. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ కాల్ చేయండి. అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇన్ అండ్ అవుట్ హ్యాండిల్ చేస్తున్నాం, హ్యాపీగా ఉన్నారు. సో మీకు ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఫస్ట్ ఉండకూడదు. బట్ ఎక్కడైనా కనుక ఎవరైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ ఫోన్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు, ఆ కాల్ని హ్యాండిల్ చేసినందుకు. బికాస్ వాళ్ళు మా ప్రేక్షకుల్లో ఒకరు సుమన్ టీవీ చూసి కాల్ చేసాం మీకు అని అన్నారు కాబట్టి ప్లీజ్ దయచేసి ఆయనకు ఒక దారి చూపించండి, నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ధనుసు రాశి వరకు అయితే సూపర్ కూల్గా ఉంది ఇయర్ ఎండింగ్ వరకు కూడా. సో కొత్తగానే స్టార్ట్ చేస్తారు, రెమెడీస్ని కూడా సూచించారు. ధన్యవాదాలు.